హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హీరోయిన్ విషయంలో మాత్రం మీకు రెండు మూడు ఆప్షన్స్ ఉంది. తీసుకున్నాము. తర్వాత నబావస్ ఆడిషన్స్ చేస్తున్నారు. అంతకు ముందు ఎవరిని అనుకున్నారండి? ఇద్దరు ఇంకొక అమ్మాయి ప్రియాంక, ఎగ్జాక్ట్ గా గుర్తులేదండి నాకు. సో బట్ వెన్ ఆడిషన్స్ అడగంగానే నబా ఐ సెడ్ ఐల్ డూ ఇట్ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ అన్నారు. సో యూజువల్ గా ఆల్రెడీ నబా పేరున్న హీరోయిన్ కూడా కదా, మంచి మూవీస్ చేస్తున్నారు. ఆడిషన్స్ అనగానే ఒప్పుకోవాలి అన్నది లేదు, బికాస్ షీఈ్ ప్రూవెన్ యాక్ట్రెస్ ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ. సో తను ఒప్పుకోగానే మేము అనుకున్నాం ఓకే, అంటే తను ప్రొడక్షన్ ఫ్రెండ్లీ, సో మా కోసం ఆడిషన్స్కి వస్తున్నప్పుడు మేము ఏది అడిగినా ఆ స్టోరీకి తగ్గట్టుగా పర్ఫామ్ చేయగలుగుతుంది అన్నది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత డైరెక్టర్ ఆస్క్ ఫర్ రిహార్సల్స్, స్టోరీ బికాస్ స్ప్లిట్ పర్సనాలిటీ చేయాలి కదా. సో ఆ స్ప్లిట్ పర్సనాలిటీ వర్క్షాప్ లాగా చేసాం. దానికి తను టైం స్పెండ్ చేయాలి. సో అవన్నీ నబా ఈజ్ లైక్ మోర్ ఇంట్రెస్టెడ్, షీఈ్ మోర్, ఆమె ఎక్కువ నాకు కావాలి, నేను నేర్చుకోవాలి, ఇది ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకుంది, ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకుంది, ఆ వేరియేషన్స్ ఎలా చూపించాలి. ఇప్పుడు ట్రైలర్లో చెప్పినట్టే అపరిచితుడులో మనకి 3 డిఫరెంట్ క్యారెక్టర్స్కి 3 డిఫరెంట్ అపియరెన్సెస్ చూపించారు. ఇక్కడ అమ్మాయికి ఆ స్కోప్ లేదు. అమ్మాయి ఎందులో ఉందో అందులోనే అదే క్యారెక్టర్లో మల్టిపుల్గా స్ప్లిట్ చూపించాలి. అంటే షీ హ్యాస్ టు వర్క్ ఆన్ పర్ఫార్మెన్స్, సో మెనీ థింగ్స్ షీ హ్యాస్ టు గో త్రూ ఎట్ ద సేమ్ టైం. డైలాగ్స్ దగ్గర నుంచి, వేరియేషన్ దగ్గర నుంచి, యాక్టింగ్ స్కోప్ చాలా ఉండింది. సో ఎప్పుడైతే మాకు ప్రియదర్శికి మీకు అంత అవసరం లేకపోయి ఉండొచ్చు, బట్ కాకపోతే వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎక్కువ ఉంటది కదా, కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవడం కోసం. బట్ దే ఆర్ బోత్ సపోర్టివ్ టు ప్రొడక్షన్, వెరీ సపోర్టివ్. మంచిగా ఇద్దరు ఆ రిహార్సల్స్. నేను మొదటే అనుకున్నానండి, మీరు కథ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రియదర్శి ఇస్ ది టైలర్ మేడ్ హీరో ఫర్ దిస్, ఎందుకంటే ఈ లుక్స్ వెరీ జనరల్, న్యాచురల్. అది అంటే తెచ్చి పెట్టుకున్నట్టుండదు ప్రియదర్శి. ఇప్పుడు అగైన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అండర్ డాగ్ పర్ఫార్మెన్స్. అండర్ డాగ్ ఆల్సో. మళ్ళీ స్టార్ ఉన్నారు అంటే అమ్మాయి అన్ని రకాలుగా చేస్తున్న, ఇప్పుడు కొడుతుంది, తిడుతుంది, అబ్బాయితో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. అక్కడ ఇవన్నీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వర్క్అవుట్. యా, ఇప్పుడు తన మీద అయితే ఇట్స్ లైక్ మేము ఎన్నిసార్లు హీరో సినిమాకి అంటే మేడం మీరు అసలు అలా అనొద్దు, నన్ను యాక్టర్ అనండి, నేను ఒప్పుకుంటాను, మీరు హీరో అనొద్దు అంటాడు. మీలాగే తను కూడా హీ కేమ్ ఫ్రమ్ ఎన్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ అకాడమిక్స్ వాళ్ళదంతా కూడా. సో ఇట్ ఈస్ న్యాచురల్ దట్ ఈ బి. అసలు నేను ఇంకో మాట అండి, హనుమాన్ సినిమా నుంచి మీరు నేర్చుకున్నది ఈ సినిమా చేసేటప్పుడు మీకు హెల్ప్ అయిన పాయింట్ ఏంటండి? ఇందాక మీరు మధ్యలో ఒక మాట అన్నారు. హనుమాన్ కి అప్పుడు నేను అసలు ఫస్ట్ ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ కాలేదండి, సో ఏది దగ్గరుండి నేను చూడలేదు. బట్ యూ కెన్ గ్రాస్ప్, మీరు చాలా తెలివైన వ్యక్తి. మామూలు ఊరికే డబ్బులు పట్టుకొచ్చి డబ్బులు సంచి పట్టుకొచ్చి కూర్చునే మనిషి కాదు, చూసి నేర్చుకోవడమే. అదే దట్స్ వాట్ ఇట్ ఇస్ థియరిటికల్ గా. సో చూసి నేర్చుకో. సో అది ఇక్కడ రిపీట్ అవ్వకూడదు అని అనిపించే పాయింట్లు కొన్ని ఉంటాయి. రిపీట్ అలా నిజంగా అయితే అలా ఏం లేదండి. కాకపోతే నేను ఒకటి ఏమనుకున్నానంటే, మనం దగ్గర ఉండి మనం కూడా వాళ్ళతో ఉన్నాము అంటే వాళ్ళ టీంకి వచ్చే ధైర్యం కానీ, సపోర్ట్ కానీ, వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కానీ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతాయి అని అయితే అనిపించింది నాకు. గుడ్. అంటే మీ కొలాబరేషన్, డే అవుట్ మనం ఉండడము, ఏదైనా చిన్న చిన్న వాళ్ళ డెసిషన్స్ తీసుకోవాలన్నా మనం అందుబాటులో ఉంటే వాళ్ళకి ఈజీగా పనులు అయిపోతాయి, పెండింగ్ పెట్టకుండా, మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ చేయకుండా, అలాంటివి కొన్ని. అండ్ ఏమైనా సడన్ చేంజెస్ ఏమైనా కావాలన్నా ఈజీగా మాతో డిస్కస్ చేయడానికి కానీ. ఇప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే డే అండ్ నైట్ టైమింగ్స్, వీళ్ళు షూట్ అవుతున్నప్పుడు క్రిటికల్ చేంజెస్ ఏమైనా ఉంటే ఎయిదర్ దే హ్యావ్ టు వెయిట్ ఆర్ దే హ్యావ్ టు టేక్ ఏ కాల్. ఇప్పుడు ఇక్కడ మేము పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ దెమ్. అండ్ ఐ డోంట్ థింక్ సో అదర్ దెన్ దట్ ఇంకా పెద్ద ఛాలెంజెస్ మీకు ఆల్మోస్ట్ ఇది ఒక కేక్ వాక్ లాగా జరిగింది. వెరీ టైలర్. అంటే హనుమాన్ లో అంత స్ట్రగుల్ పడినందుకు ఇదొక కేక్ వాక్ మీకు. హనుమాన్ స్ట్రగుల్ అంటే నాట్ ఇన్ ది నెగటివ్ సెన్స్, ఇప్పుడు బట్ దానికి ఉండే ఇన్స్టిట్యూషనల్ గా దానికి ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. స్ట్రగుల్ అనను కానీ వి మేడ్ అంటే కొంచెం హ్యూజ్ రిస్క్ చేసామేమో అని అనిపిస్తుంది ఇప్పుడు. హ్యూజ్ రిస్క్ అనే కాదు, ఎట్ ఎవ్రీ గివెన్ స్టేజ్ దేర్ వాజ్ ఎ ఛాలెంజ్ టు ఓవర్కమ్. Yes. There, at every given stage, at every turn of events,
సో అది మీరు వాటిని చాకచక్యంగా అనండి. మాకు తుఫాను లాగా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెట్టినా దేవుడి దయ వల్ల మేము బయటపడగలుగుతున్నాం. అదేలేండి. సో ఇది మరి తుఫానే లేని తుఫాను వెలిసిన వాతావరణం ఇది. ఇది పెద్ద తుఫాన్ అండి. డార్లింగ్ ఇస్ సునామీ, తుఫాన్ కూడా కాదు. అంతేనా? ద మూవీ హ్యాస్ అ కైండ్ ఆఫ్ సునామీ ఎఫెక్ట్, లైక్ ఇట్స్ బ్లోన్ అవే. మీరు చూసిన రోజు నో ప్లీజ్, నేను అన్నది ఇదేదో మామూలు జనరల్ గా ఉప్మా సినిమా అన్నది కాదు నా ఉద్దేశం. ఇట్ హ్యాస్, మీరు అసలు హనుమాన్ ఒక యాంగిల్ అయితే ఈ రోజున సొసైటీగా చూసి నేర్చుకోవలసిన, అందరూ చూసి అడాప్ట్ చేసుకోవలసిన ఒక టెక్స్ట్ బుక్ లాంటిది మీ కంటెంట్. 100% ఫర్ ఆల్ ది ఇంపెట్యుయస్ బాయ్స్ అండ్ గర్ల్స్. దూకుడు తనంతో జీవితాలని కోట్ల వరకు తీసుకెళ్లే వాళ్ళకి ఇది 100% ఒక వే అవుట్. అది కొత్త యాంగిల్ ఇప్పటి వరకు, అంటే మేము ఆ సైడ్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది లెసన్స్ అండి. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్తున్నప్పుడు నాకు అదే అర్థమైంది. ఎందుకంటే చాలా కొత్తగా ప్రెజెంట్ చేశారు. ఎస్, ఇప్పుడు ఈటీవీలో వాళ్ళు మనసును మనసే అయిన ప్రోగ్రామ్ చేసేవారు. గొల్పూడి మారుతిరావు చేసిన ప్రోగ్రామ్స్లో చాలా మంది విడిపోయిన హస్బెండ్లు ప్రోగ్రామ్ అయిపోయాక కలిసి మళ్ళీ పిల్లలతో ఆయన దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సమ్ సోషల్ మూమెంట్ షుడ్ బి ఆల్వేస్ ఆన్. చదువులు చెప్పే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లేకపోతే సర్టిఫికెట్ కోర్సులు చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అమెరికా పంపించడానికి, కెనడా పంపించడానికి సంస్థలు ఉన్నాయి. బట్ దేర్ ఈజ్ నో ఎనీ అదర్ ప్లాట్ఫామ్ వేర్ యూత్ కెన్ లెర్న్ హౌ టు లివ్ టుగెదర్. కలిసి జీవించడం అనే దాని మీద దానికి వేరే పేరు పెట్టారు అనుకోండి ఇటీవల రోజుల్లో. ఏదో కంబైన్డ్ లివింగ్ అని అదేదో మాట్లాడుతున్నారు. బట్ ఒరిజినల్ కంబైన్డ్ లివింగ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాతే. వాళ్ళు అక్కడ నేర్చుకోవడానికి మీ సినిమా బాగా హెల్ప్ అవుతుంది అని నాకు అనిపించిందండి. వాటిలో ఉండే తప్పు ఒప్పులు కానీ, లేకపోతే తప్పటడుగులు కానీ, లేకపోతే ఇమోషనల్గా ఫన్నీగా జరిగే సీరియస్నెస్ కాకుండా కొంచెం ఫన్నీ ఎలిమెంట్స్ యాడ్ చేసి అలాగా తీసిన సినిమాలన్నీ గతంలో కూడా చాలా పెద్ద హిట్స్ అయ్యాయండి. అంటే ఒక జనరల్ ప్రాబ్లమ్ని ఎంటర్టైనింగ్గా చెప్పిన సినిమాలన్నీ కూడా అన్ని హిట్లు అయినాయి ఒక టైంలో. ఇప్పుడు మళ్ళీ యూఆర్ కమింగ్ విత్ సేమ్ సెంటిమెంటల్లీ సక్సెస్ఫుల్, మా ఛానల్ పేరే హిట్ కంటెంట్తో మీరు మళ్ళీ వస్తున్నారు. అండ్ మీలాంటి ఎడ్యుకేటెడ్ విమెన్ ఈ ఇండస్ట్రీలో కూడా నిలబడాలి. మీ ఆదర్శంతో, మీ నేతృత్వంలో, లేదా మీ షెల్టర్లో చాలామంది విమెన్ ఫోర్స్, గర్ల్ ఫోర్స్ రావాలి ఇండస్ట్రీలోకి అన్నది నాకు నిజంగా ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత అనిపించిన విషయం అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, ఐ విష్ యూ పర్సనల్లీ and professionally also, I wish you all the very best. And in all your, I wish you many more achievements and accomplishments in life, more particularly in the film industry. Thank you. మీరు కూడా ఒక అంబ్రిల్లా లాగా విస్తరించాలి. ఐ విష్ యూ హోల్ హార్టెడ్లీ. అండ్ డార్లింగ్, ఇంక నాకేం డౌట్ లేదు, ఎందుకంటే విత్ ప్రియదర్శి, విత్ నభ, విత్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్, ఎవ్రీథింగ్ ట్రైలర్ మీకు నచ్చిందా? ఫంటాస్టిక్ ఉంది ట్రైలర్. నాకు ఎందుకు నచ్చిందో కూడా మీకు నేను చెప్తున్నా. ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రియదర్శి. ఓ సూపర్. ఎందుకంటే నేను ఐ గాట్ హుక్ టు హిమ్. ఓకే, ఎందుకంటే తను కాకపోతే ఏమో కాంప్లెక్షన్ ఎట్లా ఉండేదో. బట్ ఈజ్ ఎ జనరల్లీ వెల్ వెర్స్డ్ యాక్టర్. He lived up to that story. తక్కువ మంది అండి. నేను చాలా సార్లు అన్నా, కథలో జీవించాడు. నేను ఆ రోజు మీ ఫంక్షన్ లో కూడా చెప్పాను అన్నమాట. సహజ నటి జయసుధలాగా ఇతను సహజ నటుడు, మీరు నటిస్తున్నాడని అనిపించడు. ఇలాంటి క్యారెక్టర్లకి అవి చాలా హెల్ప్ అండి. అందుకని నేను బాగా ఎంజాయ్ చేశాను ట్రైలర్. అండ్ ఐ హోప్ దట్ ఐ విల్ ఎంజాయ్ అండ్ పీపుల్ లైక్ మీ ఆల్సో టుగెదర్ విల్ ఎంజాయ్ ది ఫిల్మ్ అండ్ మేక్ ఏ బిగ్ సక్సెస్ ఫర్ యూ. ద్వితీయ విఘ్నం లేకుండా మీకు రెండో సక్సెస్ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.